రాష్ట్రంలో విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం లండన్లో పర్యటిస్తోంది. ఆక్స్ఫర్డ్ వంటి ప్రఖ్యాత యూనివర్సిటీలను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అక్కడ చర్చలు జరుపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్ బయలుదేరనుండగా అధికారుల బృందం అమెరికా వెళ్లి పలు విద్యా, క్రీడా సంస్థలతో ఎంఓయూలు చేసుకోనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం విదేశీ పర్యటనలపై మా ప్రతినిధి నాగేష్ చారి గ్రౌండ్ రిపోర్ట్. ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ప్రస్తుతం లండన్లో ఉంది. లండన్లో ఉన్నటువంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి అధికారులతో వివిధ అంశాలపైన చర్చలు జరుపుతుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఆయా క్యాంపస్లు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం విదేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు దేశంలో కూడా ఇక్కడ ఒక క్యాంపస్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచ ప్రఖ్యాత ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ వంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఆఫ్ క్యాంపస్లను హైదరాబాద్కు తీసుకురావాలనేది ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే లండన్కు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వివిధ అంశాలపైన చర్చిస్తున్నారు. ముఖ్యంగా నిన్న హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన విషయాలపైన ప్రధానంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా చర్చించారు. హైదరాబాద్లో ఒక కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు రీసెర్చ్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ రెండిట్లో కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా పేరుంది. కాబట్టి ఆ రెండు ప్రోగ్రాంలు హైదరాబాద్ నుంచి అందించాలని, దేశ ప్రజలకు అందించాలని కూడా ముఖ్యమంత్రి కోరారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఇవ్వడానికి కూడా పూర్తి సిద్ధంగా పేర్కొన్నారు. అదేవిధంగా ఈరోజు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి కూడా వెళ్ళారు. అక్కడ కూడా ఇదే అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, అదేవిధంగా ప్రొఫెషనల్స్ అంటే ఉద్యోగ నిపుణులకు వాటికి సంబంధించిన ఇంక్యుబేటర్లు, అదేవిధంగా స్టార్టప్లు ఏర్పాటు చేయడానికి కూడా దానికి సంబంధించిన సహకారం ఇక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ని కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రొఫెసర్స్, అక్కడ ఉన్న స్కిల్స్ను వాటన్నిటిని రాష్ట్రానికి అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చర్చ జరిగింది. అంటే యాక్చువల్గా ఈ నెల 19వ తేదీన ఢిల్లీకి వెళ్ళారు. అక్కడి నుంచి నేరుగా లండన్ వెళ్ళారు. అక్కడి నుంచి అమెరికా కూడా వెళ్లాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడం వల్ల ప్రస్తుతానికైతే లండన్ పర్యటనతో ముఖ్యమంత్రి వెనక్కి రానున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే లండన్లో ఉన్నటువంటి బ్లావాంటిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, ఇది చాలా ప్రఖ్యాతమైంది. ఇది కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది. వారితో కూడా చర్చించారు. అదేవిధంగా సోమర్విల్ కాలేజ్కి వెళ్ళారు. అక్కడ 2002లో సోనియా గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాన్ని, ఒక చిత్రపటాన్ని బహుకరించారు. ఇందిరాగాంధీ ఆ కాలేజీలో, ఆ యూనివర్సిటీలో చదువుకున్నారు. అక్కడికి వెళ్ళి ఆ ఇందిరాగాంధీ చిత్రపటాన్ని కూడా సందర్శించారు. అదేవిధంగా లండన్లో GMR సంస్థ నిర్వహిస్తున్న యూటిలిటా బౌల్ సందర్శించారు. అది ఒక క్రీడా ప్రాంగణం. అక్కడ ఉన్నటువంటి గోల్ఫ్ క్లబ్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా హోటల్స్, వాటన్నిటిని పరిశీలించారు. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన ఎంఓయూలు కూడా అవసరమైతే ఎలాంటి ఎంఓయూలకైనా సిద్ధమని కూడా GMR ప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అదేవిధంగా ఎమిరేట్స్ స్టేడియంను కూడా సందర్శించారు. అక్కడ EPL మ్యాచ్ను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ తర్వాత ఈరోజు ఇంపీరియల్ కాలేజ్ని ముఖ్యమంత్రితో పాటు వెళ్ళినటువంటి సీఎం సలహాదారుడు మాజీ CS రామకృష్ణరావు సందర్శించారు. వారికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి, హైదరాబాద్లో విద్యకు సంబంధించి ఏ అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం ఇస్తుందో కూడా వివరించి ఇంపీరియల్ కాలేజ్ క్యాంపస్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. కొద్దిసేపటి క్రితం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని కూడా సందర్శించారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయనున్నారు. అయితే రేపు ముఖ్యమంత్రి తిరిగి వచ్చినప్పటికీ అధికారులు మాత్రం యథావిధిగా అమెరికా వెళ్ళనున్నారు. బోస్టన్తో పాటు అక్కడ ఉన్నటువంటి న్యూయార్క్, ఇతర ప్రాంతాలకు వెళ్ళి వివిధ యూనివర్సిటీలు, హార్వర్డ్, MIT, నార్త్ ఈస్టర్న్, వర్జీనియా టెక్, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు పేరు పొందినటువంటి విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, వాటన్నిటిని కూడా హైదరాబాద్కు తీసుకురావాలనేది ప్రభుత్వ ప్రయత్నం. వాటికి సంబంధించి ఎంఓయూలు అంటే వివిధ యూనివర్సిటీలు, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంఓయూలు కూడా MITతో చేసుకోబోతున్నారు. వాటికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మొత్తం మీద హైదరాబాద్ను ఒక నాలెడ్జ్ హబ్గా, అంతర్జాతీయ స్థాయిగా, ఒక గ్లోబల్ కేంద్రంగా ఎడ్యుకేషన్లో, అదేవిధంగా స్పోర్ట్స్, స్కిల్స్
స్కిల్ నాలెడ్జ్, ఈ మూడింటికి సంబంధించి ప్రధానంగా ఒక గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ యూనివర్సిటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వెళ్తుంటారు. ముఖ్యంగా ప్రముఖులు, కొంత ఉన్నత స్థాయి వర్గాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్తుంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలు కూడా కొంత ఎగువ మధ్యతరగతి పిల్లలు కూడా ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే వీటన్నిటిని తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా నల్సారు, IIIT, అదేవిధంగా హైదరాబాద్ IIT ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇప్పటికే ఉండడం వల్లనే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నుంచి అనేక మంది ఎదిగారు. ఒక్క హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి ఎంతోమంది టెక్ లీడర్స్ ఎదిగారని కూడా ముఖ్యమంత్రి నిన్న పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంటే దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ యూనివర్సిటీలు హైదరాబాద్లో ఏర్పాటైనట్లయితే తెలంగాణ నుంచి, అదేవిధంగా భారతదేశం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మందికి అవకాశాలు వస్తాయి, అనేక మంది వెళ్తారనేది ప్రభుత్వం ప్రయత్నం. అందులో భాగంగానే విదేశీ పర్యటన కొనసాగుతుంది. స్పోర్ట్స్కు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేక ఆలోచనతో ఉంది. అదేవిధంగా స్కిల్ నాలెడ్జ్ని కూడా పెంచాలని ఉంది. ఇప్పటికే ఆ వైట్ కాలర్ జాబ్స్ కొంచెం తగ్గుతున్న నేపథ్యంలో బ్లూ కాలర్ జాబ్స్ కూడా పెరగాలంటే వారి స్కిల్స్ పైన ప్రత్యేకమైన ఒక నాలెడ్జ్ ఉండాలన్న ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. కాబట్టి అవన్నింటినీ ప్రయత్నం చేసుకుని రేపు హైదరాబాద్ తిరిగి రానున్నారు. అదేవిధంగా అధికారులు MOUలు కొనసాగించనున్నారు. ప్రసన్న.